ఎంతమందికి తెలుసు కర్డ్ రైస్ పాయిజన్ అని? కర్డ్ రైస్ ఎలాంటి కర్డ్ వాడుతున్నారు, ఎలాంటి పెరుగు, న్యాచురల్ ఆవు పాల నుంచి గేదె పాల నుంచి చేసిన పెరుగు, అది ఎలాంటి పెరుగు వాడుతున్నారు అనేది ఒకసారి చూస్తే ఈ రోజు పెరుగన్నం కూడా పాయిజన్. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఖచ్చితంగా మీరు తినే ముందు ఎలాంటి పెరుగు ఇది ఒక్కసారి 10 సార్లు చెక్ చేసుకొని తినండి. ఒక పెరుగు ప్యాకెట్ తీసుకోండి, దాని మీద లేబుల్ ఉంటుంది, బ్లాక్ కలర్ లో మార్క్ ఉంటుంది. ఆ బ్లాక్ కలర్ ఎందుకు ఉంటుంది అనేది ఒకసారి ఆలోచిస్తే ఆ పెరుగు కూడా ముట్టరు మీరు. స్పెషల్ గా ఆడపిల్లలకు, ఎదిగే పిల్లలకు పాలు పెరుగు ఎక్కువ తిననంటే మా బాబు మా పాప అసలు పెరుగన్నం తప్ప ఏమి తినదండి అని అంటారు. చిన్న వయసులో 5 నుంచి 10 సంవత్సరాల లోపల పెరుగన్నం ఎక్కువ అలవాటు చేశారంటే పిల్లలకు ఖచ్చితంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. 10 ఏళ్ళకే పాప మెచ్యూర్ అవుతుంది. రాసి పెట్టుకోండి మీరు. మీరు అన్న పాయింట్ ప్రకారంగా ఆలోచిస్తే కూడా ఇప్పుడు చాలా చిన్న వయసులోనే మెచ్యూర్డ్ అవ్వడం కానీ, అసలు చాలా చిన్న వయసులో ఎదుగుతున్నారు ఆడపిల్లలు కూడా. ఏంటి అనే రీజన్ కోసం పేరెంట్స్ చూస్తే ఫుడ్ అనేది మెయిన్ ప్రాబ్లం. బట్ ఎలాంటి ఫుడ్ ఇప్పుడున్న నార్మల్ గా మాట్లాడే పేరెంట్స్ ఎలా మాట్లాడతారంటే ఈ పిజ్జాలు కానీ, చైనీస్ ఫుడ్స్ కానీ, బర్గర్స్ కానీ, లేదంటే ఇలాంటి ఫుడ్స్ వాళ్ళ బ్రెడ్స్ ఇట్లాంటివి తినడం వల్ల తొందరగా వాళ్ళు ఇలా అవుతున్నారు అని చెప్పి మాట్లాడుకుంటాం. బట్ అవే పెడతాం, మళ్ళీ అలవాటు చేస్తున్నారు అంతే. అంటే ఒక డైట్ పిల్లలకి ఇది మంచిదని చెప్పేసి అలవాటు చేయడం వల్ల సమయం పేరెంట్స్కి, తల్లిదండ్రులకు, వాళ్ళు కూడా జాబ్లోకి వెళ్ళడం వల్ల